హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టైటిల్ చూస్తారు కదా, పై నెట్వర్క్ ప్రాజెక్టు నిజంగా జిందాబాద్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా పై నెట్వర్క్ ఇకోసిస్టమ్ మెయింటెనెన్స్ చూస్తుంటే చాలా ఫాస్ట్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నాకు తెలిసి పై నెట్వర్క్ ఇకోసిస్టమ్ లాంచ్ అయితే చేస్తారు. సో టోటల్గా లాంచ్ అయిందంటే మనకు పై నెట్వర్క్ ప్రాజెక్టు సెంట్రలైజ్ నుంచి డీసెంట్రలైజ్ అయితే అవుతుంది. సో డీసెంట్రలైజ్ అయిందంటే పై కైన్ వాల్యూ అనేది మనకు $1, $2, $3కి రీచ్ అయితే అవ్వచ్చు. ఇది పక్కా అనమాట. ప్రాజెక్ట్ అనేది డీసెంట్రలైజ్ అయిందంటే ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. ప్రజెంట్ పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో టోటల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. సెంట్రలైజ్ ప్రాజెక్టే కాబట్టి ఇంకా సో టోటల్ ఇకోసిస్టమ్ లాంచ్ అయితే అవ్వలేదు. సో ఈ సంవత్సరం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఇకోసిస్టమ్ లాంచ్ అయితే అవుతుంది. లాంచ్ అయిందంటే సో టోటల్లీ ఇక్కడ పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది సెంట్రలైజ్ నుంచి డీసెంట్రలైజ్ అయితే అవుతుంది. డీసెంట్రలైజ్ అయిందంటే ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో నిజంగా పై నెట్వర్క్ ప్రాజెక్టు జిందాబాద్ అయితే చెప్పుకోవచ్చు. రీసెంట్లీ తీసుకొచ్చిన సెకండ్ మైగ్రేషన్కి సంబంధించి అప్డేట్ గురించి తెలుసుకుంటే సో మీరు కూడా షాక్ అయితే అవుతారనమాట. సో పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే ఎక్కువ కాయిన్స్ మైన్ చేశారో, పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరికైతే ఫస్ట్ మైగ్రేషన్ కంప్లీట్ అయిందో, పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో పై కాయిన్స్ ఎవరైతే బై చేసి హోల్డ్ చేసి పెట్టారో వాళ్ళందరూ రాబోయే రోజుల్లో లక్షాధికారులే. ఇది పక్కా. పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ లక్షాధికారులు అవుతారు. సో పై ఇకోసిస్టమ్ లాంచ్ అయిన తర్వాత, పై నెట్వర్క్ ప్రాజెక్టు డీసెంట్రలైజ్ అయిన తర్వాత సో $1, $2, $3కి పై కైన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. పై నెట్వర్క్ సెకండ్ మైగ్రేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్చి 14న పై డే కాబట్టి ఆ రోజు నుంచి మార్చి 30 వరకు మనకు 1,19,000 మందికి ఇక్కడ సెకండ్ మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ మనకు సెకండ్ మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మైగ్రేషన్ ఎవరెవరికి అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ సెకండ్ మైగ్రేషన్లో మనకు మనం మైన్ చేసిన కైన్స్తో పాటు రిఫరల్ ద్వారా వచ్చిన కైన్స్, బూస్టింగ్ పర్సెంట్ ద్వారా వచ్చిన కైన్స్ కూడా మనకు ఇవ్వబోతున్నారు అనమాట. ఫస్ట్ మైగ్రేషన్లో మనకు కేవలం మనం మైన్ చేసిన కైన్స్ మాత్రమే అయితే ఇచ్చారు. సో రిఫరల్ ద్వారా వచ్చిన కైన్స్ ఇవ్వలేదన్నమాట మనకు ఫస్ట్ మైగ్రేషన్లో. సో సెకండ్ మైగ్రేషన్లో మనకు మనం మైన్ చేసిన కైన్స్తో పాటు సో రిఫరల్ ద్వారా వచ్చిన కైన్స్ కూడా మనకు ఇవ్వబోతున్నారు అనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో సెకండ్ మైగ్రేషన్ వస్తే కనుక ఇక్కడ ప్రైస్ ఏమైనా డౌన్ అవుద్దా అని చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. సో సెకండ్ మైగ్రేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తామంటున్నారంటే, సో సప్లైని డివైడ్ చేస్తాం అని చెప్తున్నారు. సప్లై ఎలా డివైడ్ చేస్తారంటే, వీళ్ళు ఎక్స్చేంజ్లో కొంతవరకు తీసుకెళ్తాము, యూటిలిటీ గూడ్స్ సర్వీస్ వైపు కొంతవరకు సప్లైని తీసుకెళ్తాము. సో అన్వెరిఫైడ్ యూజర్స్ అయితే ఉంటారు కదా, కొంతవరకు మైన్ చేసి 1000, 2000, 3000, 100, 200, 300 కాయిన్స్ మైన్ చేసి సో వదిలేసిన వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి అకౌంట్స్ని ఇక్కడ డిలీట్ చేసి ఆ కాయిన్స్ మొత్తం ఇక్కడ బర్న్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. దగ్గర కొన్ని మిలియన్స్ కాయిన్స్ ఇక్కడ బర్న్ అయితే అవుతాయి అనమాట. 100 బిలియన్ సప్లై నుంచి మనకు దగ్గర ఒక 1-3 బిలియన్ వరకు ఇక్కడ కాయిన్స్ బర్నింగ్ చేయబడతాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఇన్యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో ఆ అకౌంట్స్ మొత్తం ఇక్కడ డిలీట్ చేస్తామని చెప్తున్నారు. సో సెకండ్ మైగ్రేషన్ అవ్వాలి అంటే మీకు ఫస్ట్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఫస్ట్ మైగ్రేషన్ ఎవరెవరికి కంప్లీట్ అయిందో సో వాళ్ళందరూ ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఒక ఇచ్చిన క్రైటీరియా. సో ఇక్కడ 2FA వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత వాలెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో వాలెట్ అండ్ థర్డ్ స్టెప్ కనెక్ట్ అయి ఉండాలి. సైన్ అక్నాలెడ్జ్మెంట్ కూడా కనెక్ట్ చేసి ఉండాలి. అప్పుడే మీకు సో సెకండ్ మైగ్రేషన్ అయిన తర్వాత మీ కాయిన్స్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో చాలామంది ఇక్కడ ఫస్ట్ మైగ్రేషన్ అయిన వాళ్ళ అకౌంట్ వచ్చేసి ఇక్కడ హ్యాక్ అయిపోయినాయి అనమాట. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూసి ఎక్కువ ప్రైజ్ వస్తున్నాయి అనేసి అక్కడ 24 hours పాస్వేర్ ఇవ్వడం వల్ల వాళ్ళ అకౌంట్స్ అనేది హ్యాక్ అయిపోయినాయి. సో అకౌంట్స్ ఎవరెవరి అకౌంట్స్ అయితే హ్యాక్ అయిపోయినాయో వాళ్ళందరూ మళ్ళీ ఒక కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. అలాగే కొంతమంది 24 hours పాస్వేర్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారు, మర్చిపోయి ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ సెకండ్ మైగ్రేషన్ కోసం మీ కైన్స్ మీ వాలెట్లోకి రావాలంటే సో మీరు ఏం చేయాలంటే కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. థర్డ్ స్టెప్ మీద క్లిక్ చేసి ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సో 2FA వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత 2FA వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీకు వాలెట్ కనెక్ట్ అయిపోతుంది. సెకండ్ మైగ్రేషన్ కోసం వెయిట్ చేయండి. సెకండ్ మైగ్రేషన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కొత్త వాలెట్లోకి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా, వాలెట్ హ్యాక్ అయిన వాళ్ళు కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. అలాగే 24 hours పాస్వేర్ అనేది మర్చిపోయిన వాళ్ళు కూడా సో ఇక్కడ కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి, ఫస్ట్ మైగ్రేషన్ అయిన వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది మనకు ఫస్ట్ మైగ్రేషన్ అయితే అవ్వలేదు కదా. సో ఫస్ట్ మైగ్రేషన్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి, మనకు సెకండ్ మైగ్రేషన్ అవుతుందా లేదా ఫస్ట్ మైగ్రేషన్ అవుతుందా అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ
సెకండ్ మైగ్రేషన్తో పాటు ఫస్ట్ మైగ్రేషన్ కూడా చేస్తాం అంటున్నారు అనమాట. ఫస్ట్ మైగ్రేషన్ మాకు కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ యాక్టివ్ అయితే ఉండాలి, డైలీ మైన్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ 2FA వెరిఫికేషన్, వాలెట్ కన్ఫర్మేషన్ అయితే చేసి పెట్టుకోండి, కేవైసీ అనేది కంప్లీట్ చేసి పెట్టుకోండి. సో సెకండ్ మైగ్రేషన్తో పాటు మీ ఫస్ట్ మైగ్రేషన్ కూడా చేస్తాము అని చెప్తున్నారు అనమాట. వెయిట్ చేయాల్సిందే. ఫస్ట్ మైగ్రేషన్ కాని వాళ్ళు అల్గరిథం అనేది కాస్త డిలే అయితే చేస్తుంది. ఎకోసిస్టమ్ మెయింటెనెన్స్ జరుగుతుంది కాబట్టి కాస్త లేట్ అయితే అవ్వచ్చు ఫస్ట్ మైగ్రేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళకు. సో సెకండ్ మైగ్రేషన్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ మైగ్రేషన్ కానీ వాళ్ళు మాత్రం వెయిట్ చేయాల్సింది. ఎప్పుడు అవుతుందో చెప్పలేము అనమాట. 9 స్టెప్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు ఫస్ట్ మైగ్రేషన్ అయినట్టే. సో ఫస్ట్ మైగ్రేషన్ అయిన తర్వాత మనకు 1 year తర్వాత మనకు సెకండ్ మైగ్రేషన్ అయితే అవుతుంది. సో అర్థం చేసుకోండి, ఎవరికైతే ఫస్ట్ మైగ్రేషన్ కాలేదో, సో ఫస్ట్ మైగ్రేషన్ అయినా ఎమ్మడే మనకు సెకండ్ మైగ్రేషన్ అయితే అవ్వదు. ఫస్ట్ మైగ్రేషన్ అయినా 1 సంవత్సరం తర్వాత సెకండ్ మైగ్రేషన్ అనేది అవుతుంది. సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. సో అర్థమైందిగా పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి, పై ఎకోసిస్టమ్ గురించి, పై సెకండ్ మైగ్రేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. సో చాలామంది కాల్స్ మెసేజ్ చేస్తారు, మళ్ళీ మనది 2FA వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, వాలెట్ కనెక్ట్ ఎలా చేసుకోవాలి అనేది కాల్స్ మెసేజ్ చేస్తారనమాట. మీరు కాల్స్ మెసేజ్ చేయమాకండి. ఆఫీస్ దగ్గరకు వస్తే క్లియర్గా ఫ్రీగా చేసిస్తాను, ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు. సో క్లియర్గా చేసిస్తాను, మీకు ఏ ప్రాబ్లం రాకుండా మీకు చేసిస్తాను, చూపిస్తాను కూడా. సో ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చేసిస్తా. కాల్స్ మెసేజ్ చేసి వాట్సాప్లో చెప్పండి మేము చేసుకుంటామంటే అంత లెంత్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, చూపించలేను కూడా నేను. బట్ ఒక వీడియో అయితే చేస్తా, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఆఫీస్ దగ్గరికి అయితే రండి. సో దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం మీరు వెయిట్ చేయండి. క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో 2FA వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, వాలెట్ కనెక్ట్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేస్తాను. సో ఆ వీడియో అయితే చూసి మీరు చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను చేశాను పాత వీడియో అది. సో ఇప్పుడు కొంతవరకు స్టెప్స్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు రీసెంట్లో ఉన్న అప్డేట్స్ చూసి నేను మీకు వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో అయితే చూసి మీరు చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సో ప్రైస్ మాత్రం మనకు పై నెట్వర్క్ ప్రాజెక్టు డీసెంట్రలైజ్ అయిన తర్వాత మనకు ఇంక్రీజ్ అయితే కాబోతుంది ప్రైస్. సప్లై అనేది నేను చెప్పాను కదా, డివైడ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఎక్స్చేంజ్లో కొంతవరకు సప్లై, అలాగే యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ వైపు కొంతవరకు సప్లై అని తీసుకురాబోతున్నారు అనమాట. సో కోట్లు అయితే రావు, లక్షలు మాత్రం అయితే వస్తాయి. సో ఇక్కడ వరకు అయితే మీరు నమ్మకం అయితే పెట్టుకోండి. మరీ కోటీశ్వరులు అవుతాయేమో అని మీరు ఊహల్లో బతకమాకండి. సో ఈ ప్రాజెక్టులోనే అని కాదు, ఏ ప్రాజెక్టులో అయినా కానీ సో మీకు కోట్ల డబ్బులు అయితే రావు అనమాట. లక్షలు మాత్రం రావచ్చు. ఎక్కువ కాయిన్స్ ఉంటే మీకు లక్షలు వస్తాయి, తక్కువ కాయిన్స్ వస్తే మీకు 1000 వస్తాయి అంతే. సో చాలామంది ఇంటర్లింక్ ప్రాజెక్టులో కూడా మనకు లక్షలు వస్తాయి, మన అప్పులు తిరిగిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మనం కోటీశ్వరులు అవుతాము అని ఇలా ఊహల్లో అయితే ఉన్నాము. కొత్త వాళ్ళు ఇలా ఊహల్లో అయితే ఉన్నారనమాట. సో ఇలాంటి ఊహల్లో బతకమాకండి. లక్షలు మీకు ఏమీ రావు. ఎక్కువ కాయిన్స్ ఉంటే కనుక మీకు ఎక్కువ కాయిన్స్ వెరిఫైడ్ అయ్యి వాలెట్లోకి వస్తే అప్పుడు మీకు లక్షలు రావచ్చు. సో తక్కువ కాయిన్స్ వస్తే మీకు ఇక్కడ 1000 డబ్బులు రావచ్చు. అంతేగాని కొన్ని కోట్లు రావడం, కొన్ని లక్షలు రావడం అనేది అది భ్రమ. ఆ భ్రమలోనే ఉంటారు మీరు. సో అర్థం చేసుకోండి, ఒక క్రిప్టో ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ నుంచి మనకు కోట్లు రావాలంటే అసాధ్యం. అది తప్పుడు ప్రచారం, అది ఆ ఊహల్లో బతుకమ్మకండి. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వస్తే మా ఛానల్ వస్తూ ఉంటాయి.